పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి కీర్తనలు 122వ అధ్యాయం. మనం ఎప్పుడు ఈ మాట సంఘం గురించి ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉంటాం. ప్రార్థన కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం. 122వ అధ్యాయము 6 వచనాన్ని 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, స్తోత్రాలు. ఇప్పుడు వరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకుని కనికరించి ప్రభా నీ కృప ద్వారా, పాటల ద్వారా, నీ కృపను బట్టి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుడిని, అయోగ్యుని, అపాత్రుని నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకోవలసిందిగా వేడుకుంటూ మా ప్రార్థనా సమయం అంతా ఆశీర్వాదకరంగా చే ప్రభా. ఈ ప్రార్థన మేమెందుకు ఈ సంఘ ప్రార్థన కలిగి ఉంటున్నామో అయా బాహాటంగా నువ్వు ఎరిగిన దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుని ఈ కార్యములు ప్రభా నా తండ్రి సంఘపక్షాన కార్యములు నువ్వు జరిగించే దేవుడు అని నీ సందులో చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి ప్రతిఫలం దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 122వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన ఎందుకు చేయాలంటే, నాడు యెరూషలేము మరి ఏ యొక్క పరిస్థితిలో మరి ఆనాడు సొలొమోను కట్టించాడో, మరి సొలొమోను కట్టిన మందిరము మరి ఏమైపోయిందో, ఎందుకు అలాగవుతూ వచ్చిందో మన నిన్న దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు మనకు తెలియపరచబడుతూ వచ్చింది. అలాగే నేను ఈ వాక్యాన్ని గత వారంలో ధ్యానించుకుంటే ఆ టయానికి నేను రాలేకపోయాను. ఇది అంతకుముందు ధ్యానించుకున్న మా వాక్యం, సరే నేను చెప్పలేకపోయాను. ఈ వారంలో చెప్పటానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే నేనేం చెబుతున్నానంటే, యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలమ్మంటే ప్రార్థన చేయాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు అంటే ప్రార్థించువారు వర్ధిల్లుదురు అంటే లెక్క. ప్రార్థించువారు వర్ధిల్లుదురు అంటే నేనేననేది ఏంటంటే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయనున్నాడు. కిందకు వచ్చి యెరూషలేము నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది. అంటే ప్రార్థన చేసేవారే దేవుని ఇంటిని ప్రేమించినట్టు, అంతేనా? ప్రార్థన చేసేవారు ఏంటంటే దేవుని ప్రార్థనకి వెళ్ళాలి అంటే నేను దేవుని ఇంటి మీద ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అటువారు దేవుడు ఏం చేస్తాడు? వర్ధల చేస్తాడు. అది అంటే మనలో ఏముండాలంటే ప్రేమించటం ఉండాలి. ప్రేమ కలిగి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థించిన వారిని దేవుడు వర్ధల చేస్తాడు. అప్పుడు ఇక్కడ ఏముంది ఇంకో వచనంలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. అంటే ఈ నగరములో అయినా ఈ ప్రాకారములో అయినా నెమ్మది ఉండిద్దంట, నగరంలో క్షేమం ఉండిద్దంట.
అంటే నగరమైనా, లేకపోతే పట్టణమైనా, లేకపోతే ఊరైనా, ఏదైనా సరే ఎట్లా ఉండిద్ది అంటే నెమ్మది క్షేమంగా ఉండిద్ది. మనం ప్రార్థన చేయలేదనుకో ఏం రాదండి, నెమ్మది ఉండదు, క్షేమం కాడ ఉండదు. అందుకని ముందు ఏం చేయమన్నాడు ప్రార్థన అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి అంటే సంఘము అభివృద్ధి పొందాలి, సంఘము బలపడాలి, సంఘము క్షమాభివృద్ధి పొందాలి. ఆ సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలంటే సంఘ విషయంలో ఏముండాలమ్మా, పట్టింపు అనేది ఉండాలి. సంఘ విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో పట్టింపు కలిగి ఉంటే అప్పుడు నువ్వు వచ్చి చేసే ఆ పట్టింపు కలిగి నువ్వు వచ్చేవు కదా దేవుని ఇంట్లోకి. వచ్చిన నీకు నువ్వేం చేస్తావు అంటే ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయడం ద్వారా మేలులు దేవుడు చేస్తాడు. అది సంఘానికైనా మన కుటుంబాలకైనా. లేకపోతే ఏం చేయడమ్మా, మేలు పొందుకోలేము. సంఘంలో ఉన్న మనము పొందుకోలేము, సంఘం పొందుకోలేదు, సంఘంలో ఉన్న బిడ్డలు కూడా వారి కుటుంబాలు కూడా పొందుకోలేము. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలంటే సంఘం కోసం ప్రార్థన చేయాలి. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రార్థన చేసిన వ్యక్తులు ఎలా ఉన్నారయ్యి అంటే రండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? మొదటి వచనము, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె ఎలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరక ఉండను. ఇక్కడ ఏమన్నమ్మా, ఎందుకు ఓరక ఉండకూడదు, ఎందుకు మౌనంగా ఉండకూడదు అంటే ఏం అవ్వాలి సంఘం? ఇప్పుడు సంఘము సియోను నీతి సూర్యకాంత వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె ఎలుగుచుండు వరకు. అది ఇప్పుడు ఈ సంఘం ఏమవ్వాలంటే నీతి అంట సూర్యకాంతి వలె కనబడు వరకు అంట, దాని రక్షణ దీపం వలె ఎలుగుచుండు వరకు. అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే సంఘానికి చెప్పండి, ఎట్లా ఉండాలండి? సూర్యకాంతి వలె కనబడాలి. రెండోది దీపం వలె, అంటే రక్షణ దీపం వలె కనబడు వరకు. ఇక్కడ ఏమన్నా, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరక ఉండను. అంటే ఇప్పుడు ఏం చేయాలంట? ఓరకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సంఘం యొక్క వెలుగు అనేకులకి ఎలాగుండాలమ్మా? రక్షణగా. అంటే ఇప్పుడు రక్షించబడితే వారిలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చినట్టే. రక్షణ లేకపోతే వెలుగు ఉండట లేదు. అందుకని నీతి కూడా సూర్యకాంతి వలె కనబడాలంట. నీతి కూడా ఎట్లా ఉండాలి? సూర్యకాంతి వలె. రక్షణ అంట దీపం వలె ఎలుగుచుండ వరకంట. ఏం చేయాలంటే మనం ఓరక ఉండకూడదంట, మనం మౌనంగా ఉండకూడదంట. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రియులారా, మనం ఎప్పుడైతే సంఘ పక్షాన ప్రార్థన చేస్తామో సంఘములో ఏం కనబడుద్ది అంటే వెలుగు కనబడుద్ది అంట. ఎవరికంటే రక్షణ లేని వారికి వెలుగు కనబడినప్పుడు వారు ఏం పొందుతారు? రక్షణ పొందుతారు. అది అంతేకాకుండా వారిలోకి ఏమొచ్చింది అంటే నీతి వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? నీతి. అందుకని మన జీవితంలో మౌనంగా ఉండకూడదు. ఎప్పుడైనా ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముని ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. నేనేం చేయాలి? మౌనంగా ఉండను. మౌనంగా ఉంటే ఏమవుతావు? ఏమైంది? నీ కుటుంబం, నా కుటుంబం వెలుగులో ఉండదు. అంతేకాకుండా నీ గ్రామం వెలుగులో ఉండదు.
అందుకని మనం మన జీవితంలో ప్రార్థన అనేది ఉంటే గనక అనేకులు వెలుగులోకి వస్తారు, అనేకులు వెలుగులోకి వస్తారు. అంతేకాకుండా సూర్యకాంతి వలె కనబడు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? సూర్యకాంతి వలె కనబడు వరకంట, రక్షణ దీపం వలె వెలుగుతున్న వరకంట. నేనేం చేయను? మౌనంగా ఉన్నాను, ఊరకున్నాను. ఏం చేయాలంటే నేను చేయాలి ప్రార్థన. ఏం చేయాలమ్మా? నేను చేయాలి ప్రార్థన. నేను ఊరకున్నాను. ఎందుకంటే ఈ సంఘములో నేను ఊరకుంటే అనేకులు రక్షణ పొందరు, అనేకులు ఈ వెలుగులోనికి రాలేరు. కనుక మనం ఏం చేయాలి? అంతేకాకుండా ఇంకొక మాట కూడా ఉందండి అక్కడ. ఏమని మాట? 6-7 వచనాలు చదవండి. అదే అధ్యాయము 6-7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటి దాని ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీకుడి. తన దక్షిణహస్తము తోడనియు బాహుబలము తోడనియు. ప్రియులారు, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, మూడో మాట ఏం కనబడుతుందంటే, లోకమంతటా దాన్ని ఏం చేస్తానంటున్నాడు? ప్రసిద్ధి కలగజేయ వరకు ఏం చేస్తున్నానండి? మొదటల్లా నీతి సూర్యకాంతి వలె కనబడే వరకంట. రెండోది ఏం కనబడుతుంది? రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకంట. మూడోది ఏం కనబడుతుంది? లోకమంతడు దాని ప్రసిద్ధి కలగజేయ వరకు. ఏమన్నాడు ఇక్కడ? ప్రసిద్ధి కలగాలండి ఏం చేయాలమ్మా? విశ్రమింపకూడదంట. మనకేముండకూడదు? ఏముండకూడదు చెప్పండి? విశ్రాంతి అంటే ఏం చేయాలి? విశ్రాంతి. దానికోసం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువ చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యెహోవా జ్ఞాపకర్తలారా. ఏమన్నాడు? యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, దాన్ని ప్రసిద్ధి చేయ వరకు మీరేం చేయాలి? ఆయనను విశ్రమింపకూడదు. మీరు కూడా అది ఆయన కూడా విశ్రాంతి తీసుకోకూడదని మనం కూడా విశ్రాంతి తీసుకోకూడదు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఒకసారి విశ్రాంతి తీసుకోలేదంట. విశ్రాంతి తీసుకోలేదు. ఆయన విశ్రాంతి తీసుకోలేదంట. ఆయన విశ్రాంతి తీసుకోలేదంట. దేవుని కూడా విశ్రాంతి తీసుకోలేదంట. ఎవరు? యాకోబే. యాకోబు ఏం చేశాడు చెప్పండి? యాకోబు ఏం చేశాడు? ఈయన విశ్రాంతి లేడు, దేవుణ్ణి కూడా. ఇప్పుడు ప్రార్థనకి ఏమన్నా ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దేవుడు నేను విశ్రాంతి తీసుకోవాలంటాడా? ఆ ప్రార్థనకి, యాకోబు చేసే ప్రార్థన కంట దేవుడు అంట అక్కడ నుంచి యాకోబు దగ్గర నుంచి కదలలేదంట. యాకోబు దగ్గర నుంచి కదలలేదంట. చివరాఖరికి ఆయనకి ఇసుకొచ్చి, తెల్లారిపోతుందని ఇసుకొచ్చి, యాకోబు నన్ను పోని 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 అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించిందాక నేను నిన్ను చూశారా అంటే, ఇప్పుడు మనకు ఆశీర్వాదం వచ్చిందాక యాకోబు పానీలా. మనమైతే ఏం చేస్తాం? వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ప్రార్థన చేయాలంటావా? వస్తే వచ్చింది, ఎప్పుడోసారికి వచ్చిందిలే అంటాం. కానీ యాకోబు అట్ట కాదు. నాకు ఇప్పుడే కావాలి. ఏమన్నాడు? నాకు ఇప్పుడే కావాలి, అందుకని నేను ఇప్పుడే చేస్తా ప్రార్థన. ఇప్పుడే చేస్తాను ప్రార్థన అంటే ఇప్పుడే చేసినందుకు వచ్చిందా లేదా? మనం ఏం చేస్తాం? కమ్మగా పడుకుంటాం. రాత్రి అండి సెల్ల లైట్లు వేసుకుని వాక్యం చెప్పాడు. బజార్ సెంటర్లో ఒక్క కరెంట్లు బ్యాటరీ పెట్టుకుని, సెల్ల లైట్ పెట్టుకుని, విశ్వాసులందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా సెల్ల లైట్లు పెట్టుకుని, ఫోన్ ఉన్న వాళ్ళందరూ సెల్ల లైట్లు పెట్టుకుని వాక్యం విన్నారు. సెంటర్లో అంతా అయిపోయిన తర్వాత ఒక్క 5 నిమిషాల్లో వాన ఏం చేసిందంటే కుమ్మరించి. ఇప్పుడు అక్కడ మందిరంలో అనుకో, ఎక్కడ వరకు వినబడిద్ది? ఎవరు వస్తారు అంటే మందిరంలో వస్తారు, విశ్వాసులే మందిరానికి.
ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళే వస్తారు. అదే బయట పెడితే అందరూ వస్తారని చెప్పి బయట పెట్టే విశ్వాసంతో బయట పెడితే కరెంట్ వచ్చిందని రాబోయేసరికి అయినా కరెంట్ లేదని చెప్పి దేవుని వాక్యాన్ని ఆపేరా అంటే ఆపేరంటే ఆపల. వాక్యం జరుగుతూనే ఉంది, వాక్యం ప్రకటించబడుతూనే ఉంది అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్నంటే కరెంట్ లేకపోవడమే బెటర్ అన్నాడు. ఎందుకు చెప్పండి? కరెంట్ లేకపోవడమే బెటరు. ఈ రాత్రి అందరూ ఫ్యాన్లు ఉండవు, బయటకు వచ్చి ఇంట్లో కూర్చోలేరు కదా. కరెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోలేదు, చెమట పోసింది. బయటకు వచ్చి ఇసునిగారు తీసుకుంటా ఈ మైకులు వినపడే వాక్యము మైకులు వినపడింది కదా. అందుకని వాళ్ళు ఈ వాక్యం విని మంచిదే ఇది అన్నాడు ఆయన. బయట ఎక్కడికి రాకపోయినా ఇంటికాడైనా ఏ శబ్దాలు ఉండవు, ఇక టీవీ శబ్దం ఉండదు, డీజే ఎంత బాక్సులు పెట్టుకుంటారు ఇంట్లో, ఆ శబ్దాలు ఉండవు, ఏ శబ్దాలు ఉండవు, మౌనంగా ఉంటారు. పిల్లలు కాడ ఎట్లా ఉంటారు? కరెంట్ లేకపోతే మౌనంగా ఉంటారు. అందుకని వాక్యం ప్రకటించడం మొదలేసాడు. ఒక పక్కల సైతాన్ని వెనకాల ఉంది, ఓ పక్క సైతాన్ని ఏం చేస్తుంది? ఒక సెల్ల పెట్టుకుని టీవీలో ఆ సెల్లో పాటలు పెద్దగా పెట్టేసాడు. అయినా అతను ఎవరు కదిలికోకుండానే వాక్యం ప్రకటించబడుతుంది. నేనేం చెబుతున్నానంటే మౌనంగా ఉండకూడదు అన్నా నేను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ప్రార్థన చేయటానికి మనం ఏం చేయాలమ్మా? దేవుని ఇంటికి రావాలి. ఎక్కడ రావాలి? యెరూషలేము కొరకు, యెరూషలేములో ప్రార్థన చేయడం రావాలి. ఎందుకు రావాలి? ఆయన నీతి సూర్యకాంతి వలె, ఆయన రక్షణ దీపం వలె, అంతేకాకుండా ఆయన యొక్క యెరూషలేమును స్థాపించే వరకంట, అంతేకాకుండా అది ప్రసిద్ధి కలుగజేయ వరకంట నువ్వు విశ్రాంతిగా ఉండకూడదు, ఆయన్ని విశ్రామింపనీయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా, మా సంఘాన్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అలాగుంటేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుద్ది, మన కుటుంబాలు కూడా క్షేమాభివృద్ధి పొందుతాయి. అందుకని ఈ దినాల్లో ప్రార్థన చేసే వాళ్ళ కుటుంబంలో కొంత ఏదన్నా కొంచెం గలివిలు వచ్చినా తర్వాత ఏమొచ్చిందో తెలుసా? సమాధానం ఇస్తాడు దేవుడు. అది నమ్మకము. ఆ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అసలు ప్రార్థన చేసే వాళ్ళకే కలవరాలు ఎక్కువ అంట, ప్రార్థన చేసే వాళ్ళకే సమస్యలు ఎక్కువ అంట, ప్రార్థన చేసే వాళ్ళకే అనేకమైన రోగాలు అంట. అయితే వీటన్నిటిని బట్టి ఈ రోగాలు సమస్యలు ఎన్ని ఎట్టబోతాయి అంటే ప్రార్థనే. గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే మాత్రో లేకపోతే అది ఒక లిక్విడ్ అది ఇస్తాడు. అది తగ్గితే ఏం చేసింది? అది ఉపశాంతి. నువ్వు జీవించడానికి అది ఏంటంటే కొన్ని గంటల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు వేస్తావు. అట్లా యేసు ప్రభు వారు నిన్ను కూడా జీవంతో ఉంచుతున్నాడు. ఒకరోజు బాధ అయితే, ఒకరోజు దుఃఖం అయితే, ఇంకొక రోజు సంతోషాన్ని ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మాత్ర ఎట్ట వేసుకుంటావో ఏం చేయాలి? ప్రార్థన కూడా అట్ట చేయాలి. మాత్ర ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మాత్ర మనం వేసుకుంటాం కదా, ఆ మాత్ర వేసుకున్నట్టే ప్రార్థన కూడా చేయి. ప్రార్థన కూడా చేస్తే ఆ మాత్రగా వేసుకునే మాత్ర కన్నా ఈ మాత్ర ఎలాంటిది శ్రేష్టమైనది. కనుక ఈ ప్రార్థన మనం చేసేవారికి ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? ఇప్పుడు 4 విషయాలు చెప్పా. ఒకటి నీతి, సియోను నీతి ఏమందమ్మా? సూర్యకాంతి వలె కనబడు వరకు. రెండోది రక్షణ దీపం వలె వెలుగుచుంది వరకు. మూడోది యెరూషలేమును స్థాపించు వరకు. నాలుగోది దాన్ని ప్రసిద్ధి కలగచే వరకు. ఇంకేం రాయబడుతూ వచ్చింది? రండి, కీర్తన గ్రంథము
51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందండి ఏమని మాట రాయబడుతూ వచ్చింది అంటే 18వ వచనం చదవండి. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. 5వ మాట ఏం కనబడుతుందయ్యా మనకంటే, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. అయ్యా మా సంఘానికి ఏం చేయాలి? మేలు చేయ. మా సంఘానికి మేలు చేయి. సంఘమయ్యా చిన్న సంఘము, చిన్న మంద అయ్యా, బలహీనులు అయ్యా, ప్రార్థన చేయలేని వారు, ఆత్మీయంగా బలపడలేని వారు, నీ ఇంటికి రాలేక జీవించేవారు, ఆయా పనులు పెట్టుకుని ఆ యథాల్లో జీవిస్తున్నవారు జ్ఞాపకం చేసుకోయ్యా, క్షమించి వారికి మేలు చేయి, సంఘానికి మేలు చేయి అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారికి ఉండాలి. ప్రార్థన చేయాలి. నీ కటాక్షం చొప్పున. ఎవరి కటాక్షం అండి? దేవుని కటాక్షం చొప్పున ఎవరికి మేలు చేయాలంటే సియోనికి, సంఘానికి మేలు చేయి. సంఘం మేలు పొందిందంటే నీ కుటుంబం కూడా మేలే. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. అంతేగా? ఇప్పుడు నువ్వేం చూడాలి? సంఘము మేలు, సంఘం క్షేమం చూడాలి. సంఘములో నీతి సూర్యుడు కనబడాలి. అంతేకాకుండా సంఘములో రక్షణ దీపం కనబడాలి. అంతేకాకుండా సంఘములో స్థాపించబడాలి. సంఘము ప్రసిద్ధి కలగాలి. అంతేకాదయ్యా, సంఘము నా ద్వారా ఏం పొందాలి? మేలు పొందాలి. నీ ద్వారా సంఘం ఏం పొందాలంటే మేలు. సంఘానికి నష్టం తీసుకురాకూడదు. ఏం చేయాలి? మనం మేలు చేయాలి సంఘానికి. సంఘాన్ని నష్టపరిచే వారికి మనం ఉండకూడదు. సంఘానికి మనం మేలు చేస్తే మనం మేలు పొందుకుంటాం, మనం కూడా మేలు పొందుకుంటాం. అందుకని సంఘంలో చాలా మంది, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘానికి మేలు చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కుటుంబాలు, కొంతమంది కుటుంబాలు మేలు పొందకపోని ఆమె ఏం చూసిద్దో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేలు కలగాలి. ఒక ఆమె కటిక పేదరాలు. ఆ పేదరాలు ఎప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే చిన్న గుడిసె, గుర్రపాక, చిన్న గుర్రపాక. ఎప్పుడు నిత్య పని పని పని. ఆ తల్లిగారికి ఏముంది పని అంటే, ఆ తల్లిగారి పని ఏంటంటే 2 గేదెలు ఉన్నాయి. ఏమండి? 2 గేదెలు ఉన్నాయి. ఆ 2 గేదెల కాడ పని పాడి గేదెలు అయ్యి. ఆ పాడి గేదెల కాడ పని నిత్యము ఉంటా ఉండేది. అమ్మా, వాటి నోట దిగిపోతే ఏమయ్యవు? పాలు ఇవ్వు. అంతేనా? మేత ఇవ్వకపోతే పాలు ఇవ్వు. అందుకని ఆ తల్లిగారు ఏం చేసిందంటే, చిన్న గుడిసైనా చిన్న పాకైనా ఆ గేదెల కాడ పనిచేసి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము పనిచేసి ఎక్కడికి వెళ్ళేది తెలుసా? ప్రార్థన కూడుకుంటే ప్రార్థన కూడిక, బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, స్త్రీల కూడుకుంటే స్త్రీల కూడిక. మనం ఏం చేస్తాం? గేదెలుంటే ఏమంటాం తెలుసా? అన్న గేదెల కాడ పని అవ్వలేదన్నా, అందుకనే వారంలో ఏదో సంఘ ప్రార్థనకు వచ్చే కానీ బైబిల్ స్టడీకి రాలేకపోయినన్నా, ఉపవాస ప్రార్థన రాలేకపోయినన్నా, చాకరీ ఎక్కువైపోయిందన్నా అని చెప్పి మనం చెబుతాం. కానీ ఆ తల్లిగారు ఆడ చోట్ల ఏం చేస్తుంది? పని చేసుకుంటుంది. నైట్ కూడికలే, పగల కూడికలు కాదు, నైట్ కూడికలకే వెళ్తుంది. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తుంది. మనం ఏంటి? మన లెక్క ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు లేచి వెళ్తాం కదా, మన లెక్క అది. కానీ అట్లా లేచేళ్ళ ద్వారా ఆశీర్వాదం కాదు. ఆ తల్లిగారు అట్లా ఎల్లబట్టే ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. గుడిసిపోయి
ఆ 2 అంతస్తుల బిల్డింగ్ అయింది. ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? ఏం చేస్తున్నామా? యెరూషలేము యొక్క క్షేమాన్ని చూస్తుంది, సీయోనుకు మేలు చేయాలని చూస్తుంది, అది స్థాపించబడాలని చూస్తుంది. దేవుడు స్థాపించాలి. మనం కూడా మన కృషికాడు ఉండాలి. మన కృషికాడు లేకపోతే దేవుడు ఏ పని చేయలేడు. మనలో లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉండాలి. ఆసక్తి అనేది, ఆ విధానం అనేది మనలో ఉంటే అప్పుడు దేవుడు సంఘపక్షాన కార్యం చేస్తాడు. మనలో లేనిది ఏం చేస్తాడు? సంఘంలో ఏమండి, బాత్రూమ్ కడిగి వెళ్తే పని దేవుడు మేలు చేస్తాడా? ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అమ్మా, ప్రార్థన. అది ఇప్పుడు నేను ఈ టేబుల్ వేసినా వెళ్ళిపోయినందువల్ల నాకు మేలు కలగదు. కూర్చుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేస్తేనే మేలు. కనుక ఐదోది ఏంటంటే, మేలు నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము. ఇంకో మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి 125వ కీర్తన రండి. 125వ కీర్తన గ్రంథము 2వ వచనం చదవండి. 125:2 యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఏముంటాయండి? పర్వతములు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ప్రమాదం వచ్చిందా? రాదు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టంట దేవుడు తన ప్రజల చుట్టూ అంట ఏమొస్తుందో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. అంటే సంఘములో నువ్వుంటే నీ చుట్టూ దేవుడు ఉంటాడు. అది సంఘములో నువ్వు లేకపోతే నీ చుట్టూ దేవుడు ఎక్కడ ఉంటాడండి? సంఘంలో ప్రార్థన చేయకపోతే నీ చుట్టూ దేవుడు ఎట్లా ఉంటాడు? నీ కాపుదలు ఎట్లా ఉండిద్ది? నీ భద్రత ఎట్లా ఉండిద్ది? నీ క్షేమం ఎట్లా జరిగిద్ది? సంఘం కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయటానికి సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నైట్ ఏదన్నా ఇక్కడ పెద్ద మీటింగ్ అండి వచ్చారంటే అందరు పరిగెత్తుకొస్తారు, ఊరంతా. ఇంట్లో ఒకళ్ళు ఉండరు. కానీ సంఘ ప్రార్థనకు వచ్చేసరికి, సంఘంలోకి వచ్చేసరికి ప్రార్థనకు రమ్మంటే ఏం చేయరమ్మా? రారు. అంటే ఇది యేసయ్య ప్రార్థనకే ఆయన ఏమనడులే. ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసినా చేయకపోయినా ఆశీర్వదిస్తాడు. మేలు చేస్తాడు మేలు. మన కళ్ళతో మనం చూస్తాంగా. రానోళ్ళ విషయంలో కళ్ళతో చూస్తాము, వచ్చిన వాళ్ళ విషయంలో కళ్ళతో చూస్తాం. వచ్చిన వాళ్ళ విషయంలో రాబోయే దినాలు దేవుడు ఏం చేస్తాడు, రానోళ్ళ విషయంలో దేవుడు ఎలా ఉంటాడో ఆ కళ్ళారు మనం చూడకుండా ఉన్నాం. అందుకని ప్రార్థన చేసేవారి విషయంలో ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మేలు చేస్తాడు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగునుగా, నీ నగరముల్లో. అందుకనే క్షేమాలు, ఈనాడు క్షేమం ఎందుకు లేదంటే సంఘాల్లో, కుటుంబాల్లో ప్రార్థన లేదు. అందుకని యెరూషలేము కొరకు ఎలాంటి ప్రార్థన చేయాలమ్మా చెప్పండి? 5 విషయాలు చెప్పా, 6 విషయాలు చెప్పా. ఏం చేయాలి? యెరూషలేము కొరకు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నీ రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను మౌనంగా ఉన్నాను. అది ప్రార్థన. ఈ 2 విషయాలు. మూడోది ఏం కనబడుతుంది? యెరూషలేము స్థాపించు వరకు, అది ప్రసిద్ధి కలగచే వరకు నేను విశ్రమింపను, నిన్ను కూడా విశ్రమింపని. 5వది ఏం కనబడుతుందండి? మేలు నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయ. 6వది ఏం కనబడుతుంది? అయ్యా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మా చుట్టూ కూడా నువ్వు ఉండయ్యా.
మా చుట్టూ కూడా, మా సంఘం చుట్టూ నువ్వు ఉండాలి, మా చుట్టూ కూడా ఇది మొదలుకొని అన్నాడు. నిత్యము ప్రార్థన అది చేస్తే అప్పుడు నీవు క్షేమాభివృద్ధి పొందుకుంటావు, వర్ధిల్లదు, నెమ్మది ఉండిద్ది, క్షేమం ఉండిద్ది. ఈ లేకపోతే, ఈ ప్రార్థన నీకు లేకపోతే మనం సంఘం డెవలప్మెంట్ అవ్వదు. సంఘం డెవలప్మెంట్ అవ్వాలని ఒకటి, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఈ ఫ్యాక్టరీకి అనేకులు, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత ఇక్కడ ఒక అమ్మేయి పెట్టాడు. అమ్మేయి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఉందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పలానా చోట పలానా ఫ్యాక్టరీలో పలానా అమ్ముతారని చెప్పి ప్రచారము చేస్తారా లేదా? ప్రచారం చేయకుండా ఎవరన్నా వస్తారా? ఎవరు రారు. వాట్సాప్లే పెడతారు, స్టిక్కర్లు ఎత్తారు, అంతేకాకుండా ప్రచారం చేస్తారు. ఎన్ని చేస్తే అప్పుడు ఇదేమైంది, ఫ్యాక్టరీలో ఉన్న అమ్మే ఏమవుతాయి, సేల్స్ అయిపోయి, అంటే నిలవండాయి కూడా మొత్తము సేల్ అయిపోయి. అట్లాగే ఇది కూడా స్థాపించి ప్రసిద్ధి అయ్యి దీపము, రక్షణ దీపం వెలుగుచుండు, నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, అంతేకాకుండా నిన్ను నీ చుట్టూ నీకు మేలు చేయాలి, సియోనికి మేలు చేసేంత వరకు నువ్వు కూడా ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? ఫ్యాక్టరీ విధానములు ఎట్లా ఉన్నా చెప్పానో అట్ట విధానం నువ్వు ఏం చేయాలమ్మా అంటే ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఇంకొకరికి ప్రార్థన ఇంకొకరికి, అట్లా నీ ప్రార్థన అనేకులు ఎంతమంది కోసం చేస్తున్నావో అంతమంది కోసం నువ్వు చేసిన ప్రార్థన ఖచ్చితంగా వారికి మేలు చేస్తారు. వాళ్ళకి ఒకవేళ రక్షణ లేదనుకో, ఇంకో దినం వచ్చి రక్షణ పొందుతారు. వారి కోసం చేస్తే, వారి భవిష్యత్తు కోసం చేస్తే దేవుడు భవిష్యత్తు బాగు చేస్తాడు, రక్షణ ఇస్తాడు, ఇంకా అనేకమైన కార్యాలు చేస్తాడు. నువ్వు చేయాల్సింది ప్రార్థన. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అందుకని అంటారు, ఏమంటారంటే గేదె వెళ్తుంటే, బరి గేదె వెళ్తుంటే, పశువు వెళ్తుంటే దూడ కూడా ఏం చేసింది, దానమ్మటని వెళ్ళింది. అట్లాగే నువ్వు పెద్దదానివైన నీవు, పెద్దవాళ్ళమైన మనము అది ఎటు వెళ్తే అటు వెళ్దు, అంతేనా? అలాగే మన మందిరానికి వచ్చామనుకో, మన అమ్మట ఎవరు రావాలి? అది పిల్లలు రావాలి. నోరు లేని పశువు అమ్మటే దాని పిల్ల వెళ్తుంది. నోరున్న మన అమ్మటే మన పిల్లలు అలవాటు అవ్వాలి. వాళ్ళ కోసం ఏం చేయాలమ్మా? భారంతో ప్రార్థించి, ఈ ఎరుసలేములో చేయి భారంతో. నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబానికి, సంఘానికి మేలు చేయటం, నువ్వు సంఘానికి మేలు చేయటం నువ్వు చూస్తే, మేలు చేస్తే, సంఘంలో ఉన్న యొక్క పరిస్థితి విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబానికి మేలు చేస్తాడు. అది నీ పిల్లలు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ కుమార్తెలు అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. అందరికి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. నీ గ్రామానికి కూడా మేలు చేస్తాడు. కనుక అట్టి ప్రార్థన మనం కలిగి ప్రార్థన చేద్దాం.